తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ ఎర్రంశెట్టి మధు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నాకెందుకో ఈ సంభాషణ బాగా నచ్చింది. తను సిగ్గుపడే విధానాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. కొనసాగిస్తూ, లేదండి, మీరు అలా వస్తారని తెలిస్తే కనీసం కళ్ళు మూసుకునేవాడిని అంటుండగా ఆవిడ చిరాగ్గా మొహం పెట్టి, సర్లేండి, చెప్పిందే ఎన్నిసార్లు చెబుతారు, అయినా నన్ను అలా చూసింది ఎవరు, నా కాబోయే మొగుడేగా అని కోపంగా అనేసి వెంటనే నాలుగు ఖర్చుకుంది. నేను పెద్దగా నవ్వేశాను. గిరిజ కూడా నాతో జత కలిసింది. అంతటితో వాతావరణం కాస్త తేలిక పడింది. కాసేపు మాట మంతి అయ్యాక, నీ కూతురు మన పెళ్ళికి ఓకే చెప్పిందా అన్నాను. హా, సంతోషంగా ఒప్పుకుంది. అయితే ఈ హ్యాపీనెస్ని ఎక్కడైనా బయట సెలబ్రేట్ చేసుకుందాం. గిరిజ కూడా ఓకే చెప్పింది. ఎటు వెళ్దాం అడిగాను. మీ ఇష్టం. సినిమాకి, బోట్ షికార్ అని ఆగి మళ్ళీ, వద్దులే, సినిమాకి వెళ్దాం అంది. ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్ చెప్పి, అయినా కాబోయే శ్రీవారి ఇంటికి వస్తే కనీసం టీ కూడా ఇవ్వరా నవ్వి అన్నాను. తను సిగ్గుపడి, ఓ సారీ, ఉండండి, ఒక్క నిమిషంలో రెడీ చేస్తాను అని లేచి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. తడిసిన చీరలో వెనక నుండి గమ్మత్తుగా కనిపించింది. నేను కూడా పైకి లేచి నెమ్మదిగా తనని అనుసరించాను. తను అటు తిరిగి టీ మరిగిస్తోంది. నేను నిశ్శబ్దంగా తన వెనక్కి చేరి 2 చేతులతో గట్టిగా వాటేసుకున్నాను. ఈ హఠాత్ పరిణామంతో బిత్తరపోయి ఇటు తిరిగింది. నేను చెవి దగ్గర తలపెట్టి చెప్పాను, తిరక్కు, అలాగే ఉండు, నీకు ఒక మంచి మాట చెప్పాలి. తను నా కౌగిలిలో మరింత ఇమిడిపోతూ హస్కీ వాయిస్తో అడిగింది, ఏంటది? నేను తన మెడ వెనుక ముద్దు పెట్టుకొని, ఐ లవ్ యూ అన్నాను. మంచి మాట అంటే ఇదేనా? నేనేమీ మాట్లాడకుండా తన పొత్తి కడుపు మీద సున్నితంగా ఒత్తి చెవి వెనుక కొరికి చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఆమె తన ఊపిరి బలంగా పీల్చి వదలటం నాకు తెలుస్తోంది. తన వీపు భాగం నా చెంపలకి వేడిగా తగులుతోంది. ఇంకా ఉన్నాయా? సహకరించని స్వరిపేటికతో మత్తుగా అంది. అలా చాలాసేపు మేమిరువురం గాఢ పరిష్వంగంలో ఉండిపోయాం. గిరిజే ముందుగా తేరుకుంది. ఇబ్బందిగా ఉంది, వదలండి అంది. నేను బిగువు సడలిస్తూ, ఇంతకీ నీ కూతురు ఏమంది? పూర్తి వివరాలు చెప్పలేదు అన్నాను. ఇందాక చెప్పాగా, సంతోషంగా ఒప్పుకుంది అని నా కౌగిలి నుంచి విడిపోవడానికి ట్రై చేస్తూ, ఇలా కాదు, నన్ను పూర్తిగా వదిలేసి అటు వెళ్ళి కూర్చోండి, నేను టీ తెస్తాను అంది. నేను నవ్వుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాను. మరో 2 నిమిషాలకి గిరిజ 2 టీ కప్పులతో వచ్చింది. నాకు ఒకటి ఇచ్చి తను ఒకటి తీసుకొని నా పక్కన కూర్చుంది. ఎటు వెళ్ళావు? చాలాసార్లు ఫోన్ చేశాను అంది. నేను ఢిల్లీ వెళ్ళిన విషయం చెప్పి ఫోన్ ఎందుకు ఎత్తలేదు వివరించాను. ఖాళీ కప్పు పక్కన పెట్టి నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నీ వైపు నుండి సమస్యలు ఏమీ రావు కదా అడిగింది. ముందే చెప్పాగా, నాకెవరూ లేరు. ఎలా పోయారు? నాన్న యాక్సిడెంట్లో, అమ్మ క్యాన్సర్తో. తను మౌనంగా అయిపోయి నా హృదయానికి తల ఆనించి పడుకుంది. బాగా బాధగా ఉంది చంద్రం అంది. నాకు కూడా ఉన్నట్టుండి మూడాఫ్ అయిపోయింది. అమ్మ నాన్న గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాను. మళ్ళీ గిరిజే అంది. ఆనందం నడిచి వచ్చేలోపు విషాదం ఎగురుకుంటూ వచ్చేస్తుందట. లేకపోతే ఇంత చిన్న వయసులో ఇద్దరినీ కోల్పోవడం ఏమిటి? ఎందుకో గాని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని ఒకే విధంగా శిక్షిస్తాడు దేవుడు. నేను బరువుగా నవ్వాను. ఈసారి తనే అడిగింది, ఇన్నేళ్ళు ఒంటరిగా ఎలా ఉండగలిగావు చంద్రం అని. నేను సర్దుకుంటూ, డబ్బు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా లేరు, లేని వాళ్ళందరూ బాధగానూ లేరు, కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించేవాడు మాత్రం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అమ్మ దగ్గర నేను నేర్చుకుంది అదే. పని మనిషిలో తల్లిని, మామయ్యలో తండ్రిని, నీలో భార్యని చూడగలిగాను. ప్రేమని మనం ఆశించి అది అందకపోతే అప్పుడు బాధ కలగవచ్చు, కానీ మన ప్రేమని ఎదుటివారికి పంచటంలో స్వార్థమే ఉంటుంది. స్వార్థం లేని చోట బాధలకి, ఒంటరితనానికి తావే ఉండదు. అప్రయత్నంగా తన కళ్ళల్లో నీరు తిరిగింది. నా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని,
అందుకే నువ్వంటే అంత ప్రాణం నాకు, ఆవేశంగా చెప్పింది. నేను తన చేతిని సున్నితంగా నొక్కి చెప్పాను, లవ్ యూ సో మచ్. కాసేపటి తర్వాత గిరిజ మళ్ళీ అడిగింది, నేను సరే, నీకెందుకు కలిగింది అంత ప్రేమ నా మీద? నువ్వు కోరుకోవాలి కానీ ఏ అమ్మాయి అయినా ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది. అలాంటప్పుడు మీరు ఒక సెకండ్ హ్యాండ్ అమ్మాయిని కోరుకోవటం దేనికి అని ఇంకా ఏదో చెప్పబోయింది. నేను గబుక్కున తన నోరు మూసి, నాది ఇష్టం కాదు, ప్రేమ. ఇష్టం అనేది ఎవరి మీదనైనా కలగవచ్చు, మరొక సందర్భంలో మరో వ్యక్తి మీదకి మారిపోను వచ్చు. దానికి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. ప్రేమ అలా కాదు, అది హృదయానికి సంబంధించినది. ఎవరో ఒకరి కోసమే అది స్పందిస్తుంది. ఇంకెవరినో చూస్తే అది చలించదు. చలించింది అంటే అది ప్రేమ కాదు, అట్రాక్షన్. నా మటుకు నేను ప్రేమంటే గర్భగుడిలోని విగ్రహమంత పవిత్రంగా ఉండాలని ఆశించేవాడిని అని ఆగి మళ్ళీ తొలిచూపులోనే నీలో నాకు ఆ పవిత్రత కనిపించింది. ఇది నిజం. అందుకే నువ్వంటే నాకు అంతటి అనురాగం. పైగా ఒక విషయం చెప్పనా? ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితకాలం ఒకరి మీద మరొకరికి బోర్ కొట్టకుండా ఉండగలిగితే దాన్ని మించిన ప్రేమ ఎక్కడ ఉంటుంది? మనిద్దరి మధ్య ఆ గ్యాప్ ఉండబోదని నేను నమ్మాను. అందుకే నీకు వివాహం అయినా ఒక కూతురు ఉన్నా నాకేమీ వెల్తిగా అనిపించలేదు. ఇకపోతే ఫ్రెష్నెస్ అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి కాదు. మనిషి ఏమీ వస్తువో యంత్రమో కాదు, ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని వర్గీకరించడానికి. నీ మనసు సెకండ్ హ్యాండ్ కాదు, అది చాలు నాకు. ఇక వయసు అంటావా, నీకు ముందే చెప్పాను, సచిన్ కంటే అతని భార్య వయసు ఎక్కువట. బాగా ఆలోచించు, ఏ తర్కానికి నిలుస్తుంది? కాకపోతే 4 ఏళ్ల ముందు నువ్వు పోతావు, ఆ తర్వాత 4 ఏళ్లకు నేను వస్తాను, అది తేడా. సో బీ హ్యాపీ అండ్ బీ ఏ గుడ్ గర్ల్ అని దీర్ఘంగా చెప్పి ఆగాను. గిరిజ మరోసారి కన్నీరు పెట్టుకుంది. నా మాటలతో ఉద్వేగానికి లోనై నన్ను గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకుంది. నేను కూడా తనని ముద్దాడి పైకి లేచి వస్తుంటే నా చేతిని పట్టుకుని చెప్పింది, భగవంతుడు నాకు ఏమీ ఇవ్వలేదని ఎప్పుడూ నిందించేదాన్ని. బహుశా ఇంతటి ఆనందాన్ని ఒక్కసారిగా నా మీద కుమ్మరించడానికి కాబోలు అంది. ఆ సాయంత్రం మేమిద్దరం కలిసి సినిమాకి బయలుదేరాం. దారిలో తనతో చెప్పాను, త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నాం, అది కూడా మాలకొండ స్వామి దేవస్థానంలో. తను సంతోషంగా నవ్వింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి సినిమా చూసి తిరిగి ఇంటికి వచ్చాము. పాత సినిమా అది, పేరు దేవదాసు. అందులో హీరో హీరోయిన్లు ఎప్పటికీ కలవరు. చివరికి చావులో కూడా. వారం తర్వాత మామయ్య మళ్ళీ వచ్చాడు. మునుపటి కంటే దారుణంగా ఉన్నాడాయన. కళ్ళు పీక్కుపోయి కింద నల్లటి వలయాలు కట్టి ఉన్నాయి. మనిషి ఎముకల గూడులా తయారయ్యాడు. నిర్ఘాంతపోయాను. వారం కిందట సంతోషంగా డబ్బు తీసుకెళ్లిన వ్యక్తి మరో వారం తిరగకుండానే రావటం, అలా మారిపోవడం చూసి, ఏంటి, ఏం జరిగింది మావయ్య అన్నాను. ఆయన సమాధానం చెప్పకుండా బావురుమన్నాడు. ఒక్కొక్క మాట కూడబలుకొని, పెద్దది చచ్చిపోయిందిరా అన్నాడు పెద్దగా ఏడుస్తూ. నేను దిగ్భ్రాంతిగా, చనిపోవడం ఏంటి మామయ్య అన్నాను. అంతా మా ప్రారబ్ధం. దాన్ని లేపుకుపోయినవాడు దాని ఒంటి మీద నగలు డబ్బు అయిపోయే వరకు ఉండి, అంతా పోయాక ఓ రాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడట. వాడు తిరిగి వస్తాడని వారం వరకు ఎదురు చూసిందట. 3 దినాలు తిండి కూడా లేదట. పక్కింటి వాళ్ళు చూడలేక ఏదో కాస్త తిండి పెడితే తిని ప్రాణాలు నిలుపుకుంది. ఇంటిగల వాళ్ళు ఫోన్ చేసి చెప్పే వరకు మాకు విషయం తెలియదు. ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉంటుందిలే అనుకున్నాను. తీరా చూస్తే ఇలా అయిపోయింది చెప్పి మరోసారి ఏడ్చాడు మావయ్య. నా కళ్ళల్లోనూ నీళ్లు నిలిచాయి. ఊరుకో మావయ్య, బాధపడకు అంటూ ఓదార్చాను. నా మాటలు ఆయన బాధని తగ్గించలేకపోయాయి. చాలాసేపు పొగిలి పొగిలి ఏడ్చాడు. మొదటిసారి వచ్చినప్పుడు సరస్వతి మీద కోపంతో ఊగిపోయిన ఆయన ఇప్పుడు అది పోయింది అనేసరికి పసిపిల్లాడి కంటే దారుణంగా ఏడుస్తున్నాడు. ఇలాంటి సమయాల్లో బిడ్డల మీద తల్లిదండ్రులకి ముందు ఉన్నంత ఆవేశం ఆ తర్వాత ఉండదు. చేసింది ఘోర తప్పిదమైనా సరే రాను రాను కోపం తగ్గి అన్నీ మర్చిపోయి అక్కున చేర్చుకుంటారు. అది తెలుసుకోగలిగితే ఏ పిల్ల సరస్వతిలాగా తొందరపడదు. ఈ పిల్లలు అలా ఎందుకు చేయరో అర్థం కానిది ఈ విషయం. నేను తలుపుల నుండి బయటకు వచ్చి అడిగాను, అసలు ఎలా జరిగింది? ఫోన్ వచ్చిన వెంటనే వెళ్ళకపోయారా మావయ్య
ఆయన బాధతో కళ్ళు ఒత్తుకొని వెంటనే వెళ్ళాంరా, కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ రాత్రే ఊరేసుకుని చనిపోయింది అని మళ్ళీ ఆయన కన్నవాళ్ళకి బిడ్డలు బరువు అవుతారా? వాడు మోసగించాడని తెలియగానే తిరిగి తన ఇంటికి వచ్చేయాలి కదా. ఏం ఆ మాత్రం కోప్పడే హక్కు కూడా మాకు లేదంటావా? మమకారం మాకు మాత్రమే ఉండాలా, వాళ్ళకి ఉండదా? ఆ క్షణంలో తల్లిదండ్రులు గుర్తుకు రారా? మామయ్య ప్రశ్నలకి జవాబు ఇచ్చేదెవరు? ఆయన చెప్పినట్టు ఈ ఆడపిల్లలు అలా ఎందుకు ఆలోచించరు? కాకి కోకిల పిల్లని పెంచినట్టు సాకటం వరకే తల్లిదండ్రుల బాధ్యత. వయసు మీద పడ్డాక హక్కులు తగ్గిపోతాయా? అయినా 20 ఏళ్ళు పెంచిన మమకారాన్ని క్షణం ఆకర్షణలో పడి మర్చిపోతే ఎలా? నేను ఆలోచనల్లో ఉండగానే మామయ్య అన్నాడు, వచ్చే గురువారమే దాని పెద్ద కర్మ. లేచిపోయినా అది వివాహితే కదా, కర్మ చేయాలట. మామూలుగా అయితే మెట్టినింటి వాళ్ళు చేయాలి, ఇప్పుడు దానికి 2 మేమే కదా. అన్నట్టు చిన్నదాని పెళ్లి కూడా నిలిచిపోయింది. కీడు జరిగిన ఇంట్లో మరొక సంవత్సరం వరకు శుభకార్యం చేయకూడదట. చెప్పి ఆగాడు. మళ్ళీ తిరిగి అప్పుడు వస్తానులేరా, గద్గద స్వరంతో చెప్పాడు. ఆయన్ని ఏమని ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆయనే అన్నాడు, 13వ రోజు దాని పెద్ద కర్మ, రాకుండా ఉంటావేమో. నేను సమాధానం చెప్పలేదు. మనసంతా ఏదోలా అయిపోయింది. దుఃఖం ఆగలేదు. దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాను. ఆ స్పర్శకో లేక నేను చూపే ఆత్మీయతకో మామయ్య మరోసారి చిన్నపిల్లాడిలా రోదించాడు. నేను ఓదార్చి, బాధపడకు మామయ్య, తప్పకుండా వస్తాను అన్నాను. ఆయన కళ్ళు తుడుచుకొని, మేము మీకు ఎలాంటి సహాయమూ చేయలేదురా, కానీ నువ్వు ఇంత గొప్పగా ఆదరిస్తున్నావు. మీ అమ్మ నేర్పిన సంస్కారం అది అన్నాడు. ఆయన గడప దాటుతుండగా అడిగాను, ఎవరు మామయ్య ఆ రాస్కెల్? ఎందుకురా? చంపి పారేస్తాను. ఆయన వేదాంత ధోరణిలో నవ్వి, అయినా మన పిల్ల తిరిగి రాదుగా అన్నాడు. అది కాదు మావయ్య. ఆయన చివరిగా ఒక మాట చెప్పాడు, వదిలేరా చంద్రం, వాడి కర్మకి వాడైపోతాడు. పులినోట చిక్కటం జింక తప్పు కాకపోవచ్చేమో గాని పరిసరాలని అర్థం చేసుకోకపోవడం మాత్రం దాని తప్పే కదా. ఆ మరునాడు గిరిజని కలిశాను. ఇరువురం వెళ్ళి నాయర్ కొట్లో కూర్చున్నాం. కుశల ప్రశ్నలు అయ్యాక గిరిజ నా వైపు చూసి, ఏమిటి అలా ఉన్నారు అంది. మావయ్య కూతురు చనిపోయిందట. మావయ్య ఎవరు? గిరిజకి మావయ్య గురించి నేనెప్పుడూ చెప్పలేదు, అందుకే అలా అడిగింది. నాకు మేనమామ, అమ్మకి స్వయాన అన్నయ్య అన్నాను. నాకెప్పుడు చెప్పలేదే. చెప్పుకునే అంత పెద్దవాడు, గుర్తించుకోతగినంత పెద్ద మనసు లేదు. గిరిజ అతడి విషయం వదిలేసి, ఆ పిల్ల ఎలా చనిపోయింది పాపం అంది. నేను జరిగింది చెప్పాను. అంతా విని, పాపం కదా చంద్రం, సానుభూతిగా అంది గిరిజ. వాడు మోసగించాడని ఈ పిల్ల ప్రాణం తీసుకోవడం ఎందుకు? పుట్టింటికి వచ్చేయవచ్చు కదా. అదే నాకు అర్థం కాదు. ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తిని పూర్తిగా ఎలా నమ్ముతారు ఆడపిల్లలు? వీళ్ల చదువు విజ్ఞానం ఏమైనట్టు? పోనీ దుస్సంఘటన జరిగిందే అనుకో, వెంటనే అంత పిరికివాళ్లుగా ఎందుకు మారిపోతారు? లేచిపోయేటప్పుడు ఉన్నంత ధైర్యం అప్పుడు మాత్రం ఎందుకు ఉండదు? రోజు ఇన్నేసి సంఘటనలు జరుగుతూ ఉన్న స్త్రీలు మాత్రం మారరు. ఛత్! అంతా విని గిరిజ నవ్వింది. నువ్వే చెప్పావుగా చంద్రం, ప్రేమకి వేటితో పనిలేదని. అంతెందుకు, కనీసం ఎవరో తెలియని నిన్ను నేను ప్రేమించలేదా? నిన్ను నమ్మి నీతో కలిసి తిరగడం లేదా? అది అంతే చంద్రం. చంద్రం, ప్రేమకి పునాది నమ్మకం. ఎవరైనా నమ్ముతారో, అది అంతే. ప్రేమలో ఉండే మ్యాజిక్ అది. పోతే నువ్వు మరో విషయం అన్నావు, వీళ్ల చదువు విజ్ఞానం ఏమైనట్టు అని. ఎలా చంద్రం? ఒక మగవాడి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? దానికి ఏ పరికరం ఉంది? పైగా మోసం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు ఇంకా కాస్త జాగ్రత్తగా నటిస్తాడు కదా. లేచిపోయేటప్పుడు నిజంగా ఆ ధైర్యం ఉండదు చంద్రం. ప్రేమ అనే మహమ్మారి ఆ సమయానికి ధైర్యాన్ని అద్దెకి తెచ్చి మరీ ఇస్తుంది. మోసపోయాక తన దారి తాను చూసుకుంటుంది. అలాగని పూర్తిగా వెళ్ళిపోదు. మోసపోయిన పిల్ల ఏ దిక్కు తోచక అల్లల్లాడుతుంటే అప్పుడు మరలా వచ్చి చావటానికి మాత్రం సహాయం చేస్తుంది అని ఆగి, ఒక నిజం చెప్పనా చంద్రం అంది. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను కౌగిలించుకున్నప్పుడు నేను నిజంగానే టెంప్ట్ అయిపోయాను. ఆ ప్రాసెస్లో నువ్వు నన్ను సెక్స్కి ప్రేరేపించినా నేను కాదనకపోదును. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం.
కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే ఆ కార్యాన్ని స్త్రీలకి మాత్రమే పవిత్రతని తెచ్చి ఆపాదించటం. అది ప్రకృతి దేవుడు చేసింది కాదో, ఆడదానిని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటానికి పురుషుడు చేసిన కుట్ర. అది ఒక పర్టికులర్ జాతి. ఎలాగంటే శాస్త్రాలు మొత్తం రాసింది పురుషులే కదా. లేకుంటే ఒక కార్యంలో ఇద్దరూ పాల్గొని ఇద్దరూ ఆనందించినప్పుడు దాని ఫలితాన్ని స్త్రీకి మాత్రమే అన్వయించడం ఏ పాటి ధర్మం? అయినా చంద్రం, నువ్వు చదివావో లేదో గాని మనుశాస్త్రం అని ఒకటి ఉంది. తగలబెట్టేయాలి దాన్ని. ఆడది యుక్త వయసు వచ్చే వరకు తల్లిదండ్రులతో ఉండాలట. పెళ్ళి అయ్యాక భర్తతో ఉండాలి. వృద్ధాప్యంలో కొడుకులతో ఉండాలి. ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. ఉదయం లేచి భర్త ముఖమే చూడాలి. భర్త కాళ్ళకి నమస్కరించాలి. భర్త ముసలాడు అయ్యి సెక్స్కి పనికి రాకపోయినా ఇల్లాలు చప్పటి అన్నం కూరలు తింటూ కోరికలని అణుచుకోవాలి. తప్పితే పరాయి పురుషుని మనసులో కూడా తలుచుకోకూడదు. కావాలంటే చూడు చంద్రం, ఆడదాని జీవితం మొత్తం మగాడి దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది. నిజంగా కూడా ఇప్పటికీ జరిగేది అదే. ప్రేమించలేదని ఒకడు యాసిడ్ పోస్తాడు, మరొకడు కన్నెపొర లేదని రక్తం రాలేదని భార్యని వదిలేస్తాడో, ఇంకొకడు కట్నం తేలేదని కిరసనాయలు పోసి తగలబెట్టి వేస్తాడో. ఎలా చంద్రం, ఎలా ఇన్ని అవాంతరాల మధ్య ఆడది సమాజంలో బ్రతకటం? చచ్చిపోక ఏం చేస్తుంది అయినా అని గిరిజ ఆవేశంగా ఇంకా ఏదో చెప్పబోగా నేను తన భుజం తట్టి చాలు చాలు ఇక ఆపు అన్నాను. గిరిజ ఆపి నా వైపు చూసింది. ఆవేశం తగ్గాక సిగ్గుపడుతూ చెప్పింది, సారీ. నేను ఒక గ్లాసు మంచినీళ్ళు తనకిచ్చి తాగు అన్నాను. తను గ్లాసుని అందుకొని తాగుతుంటే ఇవాళ ఎందుకంత ఆవేశం వచ్చింది నీకు అన్నాను మళ్ళీ. ఆవేశం కాదు చంద్రం, బాధ. నా జీవితాన్ని అలాగే నాశనం చేశారు అంటూ ఇంకా ఏదో చెప్పబోగా వద్దు వద్దు లెగు, ఇవాళ నీ మూడు బాగా లేనట్లుంది. నిన్ను ఒక మంచి ఆహ్లాదకరమైన ప్లేస్కి తీసుకుని వెళ్తాను పదా అన్నాను. గిరిజ ఆవేశం తగ్గి మామూలుగా అయింది. ఎక్కడికి అంది. మాలకొండకి. మన వివాహానికి సంబంధించిన అడ్వాన్సులని కట్టి రావటానికి. కారులో అలా మాట్లాడుకుంటూ వెళ్దాం పదా అంటూ లేచాను. గిరిజ కూడా పైకి లేచి నా చేతిని పట్టుకుని వెనక నడిచింది. నా కారు సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగింది. సిగ్నల్ పోల్ డిస్ప్లే మీద 1, 2, 3 సెకండ్స్ అంకెల రూపంలో మూవ్ అవుతున్నాయి. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని వాటిని గమనిస్తున్నాను. అంతలో అకస్మాత్తుగా ఒక అమ్మాయి తన స్కూటీలో వచ్చి నా కారు పక్కనే సడన్గా ఆగింది. నేను క్యాజువల్గా అటు చూశాను. సరిగ్గా అదే క్షణంలో తను కూడా నన్ను చూసి తలుక్కున నవ్వింది. నేను తేరుకునేలోపు కన్ను కొట్టింది. ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. విండో గ్లాస్ దింపి తల బయట పెట్టి తన కేసు చూశాను. ఆమె అప్పటికే ఏమీ ఎరగనట్టు తన స్కూటీని ముందుకు పోనిచ్చి సిగ్నల్ కేసు చూస్తూ నిల్చుంది. నాకు జరిగింది అర్థం కాక అయోమయంగా కూర్చుండిపోయాను. నేను చూసింది నిజమా లేకపోతే నా భ్రమ అన్న అనుమానం కూడా వచ్చింది. ఏమిటోలే అనుకుని తిరిగి సిగ్నల్ వైపు చూడసాగాను. తాత్కాలికంగా ఆ అమ్మాయి విషయం మర్చిపోయి. ఈలోపు గ్రీన్ లైట్ పడింది. కార్లు స్కూటర్లు ముందుకు కదిలాయి. నేను కూడా ఫస్ట్ గేర్ వేసి మూవ్ అయ్యాను. ఆ అమ్మాయి కూడా నా కారుతో పాటు కదిలింది. ఇంచుమించు నా కారుని రాసుకుంటూ స్పీడ్గా ముందుకు వెళ్ళి సడన్గా అక్కడ ఆగి తల వెనక్కి తిప్పి గొంతు పగిలేలా అరిచింది, ఐ లవ్ యూ. నేను డ్యామ్ షాక్ అయ్యి సడన్ బ్రేక్ నొక్కాను. మళ్ళీ నా వెనక వస్తున్న కార్ల విషయం గుర్తుకు వచ్చి సైడ్ మిర్రర్లో వ్యూ చూసుకుంటూ స్లోగా మూవ్ అయ్యాను. నేను మళ్ళీ తలెత్తి చూసేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు. నా పక్కన వస్తున్న 1-2 వ్యక్తులు నా కేసి వింతగా చూడటం కనిపించింది. నేను కారు వేగం పెంచాను. ఆఫీస్కి వెళ్ళాక జరిగిన సంఘటనకి నేను పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వక ఎవరో పోకిరి పిల్లలే అనుకుని ఆ విషయం అంతటితో వదిలేసి నా పనిలో నిమగ్నమయ్యాను. కాకపోతే అదే పెద్ద సమస్య కాబోతోందని ఆ సమయంలో నాకు తెలియదు. మన్మథరావు నేను రియో క్యాంటీన్లో కూర్చొని టీ తాగుతున్నాం. ఇక్కడ మన్మథరావు గురించి ముందుగా కాస్త చెప్పాలి. నాకున్న 4-5 మంచి స్నేహితుల్లో మన్మథరావు ఒకడు. అతడిది చాలా చిత్రమైన క్యారెక్టర్. ప్రతిదీ ఈజీగా తీసుకునే రకం. ఏ విషయం చెప్పినా ఓ అదా, అలా జరుగుతుందని నాకు అప్పుడే తెలుసు గురు అనేస్తాడు.
ప్రేమని నమ్మడు, ప్రేమికుల పట్ల గౌరవం ఉండదు. పైగా ప్రేమంటేనే ఒట్టి ట్రాష్ గురు. నచ్చిందా వాడుకుని వదిలేయ్, అంతేకాని జీవితకాలం దానితో ఊరేగకూడదు అని నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. అలాంటి దరిద్రం వినకూడదని గిరిజ విషయం అతడికి చెప్పలేదు. ఒకవేళ తర్వాత తెలిసినా అతడు పెద్దగా ఫీల్ కాడు. ఆ పోనీలే గురు, చెప్పే విషయం అయితే నువ్వే చెప్తావుగా, బాధ దేనికి అంటాడు. అది అతడిలో ఉన్న ఒక మంచి గుణం. అలాంటి మన్మథరావు ఇప్పటికే 2 అధికారిక పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అనధికారికంగా మరో 2-3 వివాహాలు జరిగాయని, అయితే వారే అతన్ని వదిలించుకున్నారు అని చిన్న రూమర్. నాకు తెలిసి ప్రస్తుతం మరో పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ విషయమై మన్మథరావుని అడిగాను. ఎంత దాకా వచ్చింది నీ పెళ్లి ప్రయత్నం మన్మథరావు? దానికి మన్మధుడు చాలా క్యాజువల్గా, అంతా అయిపోయింది గురు, కట్నం దగ్గరే కాస్త బ్రేక్ పడింది అన్నాడు. నేను నవ్వకుండా, ఇంకా కట్నాలు కానుకలు ఏమిటి మన్మథరావు అన్నాను. దానికి మన్మథరావు నిర్లజ్జగా చెప్పాడు. ఆడది డబ్బు రెండూ సెక్సీగా ఉంటాయి గురు, ఒకదానికోసం మరొకటి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. నేను తిరిగి సంభాషణని పొడిగించడం లేదు. ఏమాత్రం లూజ్ ఇచ్చినా అతని నోటిగుండా ఇలాంటి ఉపమానాలే వస్తాయి. అవి కానీ పక్కవాళ్ళు వింటే పరమ దరిద్రంగా ఉంటుంది. అందుకే టాపిక్ మార్చి త్వరగా టీ తాగు మన్మథరావు, వెళ్దాం అన్నాను. మన్మథరావు మారు మాట్లాడకుండా గబగబా టీ తాగేసి కౌంటర్ వద్దకి వెళ్ళి బిల్ పే చేసి వచ్చాడు. వస్తూనే నేను పైకి లేవటం చూసి లో వాయిస్తో, లేవకు గురు, మరో 5 నిమిషాలు అలాగే కూర్చో, ఎగ్జైట్ అవుతూ అన్నాడు. నేను ఆశ్చర్యపోతూనే సీట్లో కూర్చొని, ఎందుకు మన్మథరావు, ఏమైంది మళ్ళీ అన్నాను. తను నా ఎదుటి సీట్లో కూర్చుంటూ ముందుకు వంగి, కాస్త ఓపిక పట్టు గురు, చెబుతాను అన్నాడు. మన్మథరావు ఉన్నట్టుండి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. బహుశా ఏ అప్పుల వాళ్ళో తగిలి ఉంటారు అనుకున్నాను. మన్మథరావు ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర అప్పు చేయడం నాకు తెలుసు. వాళ్ళు అనుకోకుండా ఎదురైనప్పుడు ఇలా తప్పించుకొని తిరగడం అతడికి అలవాటే. ఇంతలో మన్మథరావు నా చెవి దగ్గరికి వంగి, గురు, మన వెనక టేబుల్లో 2 అమ్మాయిలు కూర్చుని ఉన్నారు రహస్యంగా చెప్పాడు. అయితే? అబ్బా, పూర్తిగా వినుగురు, కత్తిలాంటి ఫిగర్లు. వాళ్ళు మన గురించే మాట్లాడుకుంటున్నారని నా అనుమానం. కావాలంటే వాళ్ళు మన టేబుల్ వైపే చూస్తున్నారు. నువ్వు నెమ్మదిగా చూడు. నేను మన్మథరావు చెప్పిన వైపు చూశాను. మన్మథరావు చప్పున నన్ను ఆపేసి, అబ్బా, అంత వేగంగా చూడకు గురు, వాళ్ళకి అనుమానం వస్తుంది. చాలా మెల్లిగా క్యాజువల్గా చూడు, వీలైనంత గొంతు తగ్గించి చెప్పాడు మన్మథరావు. నేను అటు చూడడం మానేసి, ఇంతకీ ఎవరిని చూస్తున్నారు అన్నాను. అయినా అదే అర్థం కావడం లేదు గురు, నువ్వు బుద్ధిమంతుడివి కదా, బహుశా నన్నే అయి ఉంటుంది. ఒకటి మరీ పిటపిటలాడిపోతోంది, ఇంకోటి యావరేజ్గా ఉంది. పెదాలు చప్పరించాడు మన్మథరావు. అతడి మాటలకి నాకు నవ్వొచ్చింది. అయితే ఇప్పుడేమంటావు అని, ఇంతకీ ఎక్కడున్నారు వాళ్ళు అంటూ తల తిప్పి అటు చూశాను. చూశాక షాక్ తిన్నాను. మన్మథరావు చెప్పింది నిజమే. అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు, మా వైపే చూస్తున్నారు. అది కాదు అసలు విషయం. ఒకరోజు నేను కారులో వస్తుంటే నాకు ఐ లవ్ యూ చెప్పిన పిల్ల కూడా అందులో ఉంది. నేను షాక్ నుండి తేరుకోకముందే ఆ అమ్మాయి నన్ను చూసి మరోసారి నవ్వి కన్ను కొట్టింది. నేను కట్రాట్ అవుతుండగానే మన్మథరావు ఆ సంఘటనని తను ఓన్ చేసుకున్నాడు. నేను మొహం సీరియస్గా పెట్టి అటు తిరగగానే, ఏంటి గురు ఇటు తిరిగావు? అది చూడు, కన్ను కొట్టి మరీ నవ్వుతోంది, అది కూడా నిన్ను చూసిలాగుంది, కాస్త నిరుత్సాహం కలిపిన స్వరంతో అన్నాడు. నేను నవ్వుకొని, నన్ను చూసి కాదులే మన్మథరావు అన్నాను. అంతేనంటావా? డ్యామ్ షూర్. మన్మథరావు ఇక ఆగలేదు. ఆ అమ్మాయిలు ఉన్న టేబుల్ వైపుకి కదిలాడు. ఈలోపు వాళ్ళిద్దరూ పైకి లేచి మన్మథరావుకి ఎదురుపడ్డారు. ఆగండి అన్నాడు మన్మథరావు. ఇద్దరూ ఆగారు. ఏమిటి అడిగింది ఒక అమ్మాయి. నా కోసమేగా మీరు ఎదురు చూస్తోంది? కాదే. మన్మథరావుకి ఆ సమాధానం నచ్చినట్టు లేదు. అబద్ధాలాడకు, నా కోసమే, అది నాకు తెలుసు అంటూ నాకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి చేతిని పట్టుకున్నాడు. అంతే, ఆ అమ్మాయి చేతిని విసురుగా విడిపించుకొని, రాస్కెల్ అంటూ మన్మథరావు చెంప పగిలేలా కొట్టింది. మన్మథరావు కళ్ళ నిండా నీళ్లు తిరగడం కొసమెరుపు.
నేను ఆశ్చర్యం నుండి తేరుకొనక ముందే ఆమె నా టేబుల్ ముందు నిలబడింది. సీరియస్గా ఏం కావాలి అన్నాను తలెత్తి. తను జవాబు ఇవ్వకుండా టేబుల్ మీద 2 చేతులు పెట్టి కిందకి వంగి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ, ఐ లవ్ యూ. ఈ మాట నిన్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరంటే నాకు ప్రాణం. మీరు లేకుండా నేను జీవించలేను. కాదంటే ప్రాణాలతో మిగలను. ఏ విషయం నాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. ఇదిగో నెంబర్ అని ఒక నెంబర్ రాసిన స్లిప్ని టేబుల్ మీద పెట్టి నా జవాబు కోసం చూడకుండా విసవిసా వెళ్ళిపోయింది. నాకు దిగ్భ్రాంతి, షాక్ రెండూ కలిపి ఒకేసారి వచ్చాయి. ఇంకా చాలా షాకులు ఉన్నాయి. మన్మథరావు పరిస్థితి కూడా ఇంచుమించు నాలాగే ఉంది. ఒక చేత్తో చెంపని రుద్దుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చుంటూ, నువ్వు కావాలని చేశావు గురు, నిష్ఠూరంగా అన్నాడు. నేను విననట్టుగానే ఏంటి అన్నాను. వాళ్ళు నీకోసం వచ్చారని నీకు ముందే తెలుసు. ఆ విషయం నాకు చెప్పాలి కదా గురు, కళ్ళనీళ్ళు వస్తుండగా అన్నాడు. నేను బయటపడి, అయినా ఎవరో పరిచయం కూడా లేని ఒక అమ్మాయిని పబ్లిక్లో చేతిని ఎలా పట్టుకుంటావు మన్మథరావు అన్నాను. మన్మథరావు సిగ్గుపడుతూనే, పోనీలే గురు, కొడితే కొట్టింది కానీ ఇంతకీ నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పింది అన్నాడు. నేను స్లిప్ని మన్మథరావు వైపు తోసి, నన్ను ప్రేమిస్తుందట, ఏ విషయం ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలట, లేకుంటే నేను పూర్తి చేయకముందే మన్మథరావు అడ్డుపడ్డాడు. మొహం ఇంత చేసుకుని, అబ్బా భలే ఛాన్స్ కొట్టేశావు గురు, సూపర్ ఫిగర్, తొక్కై గురు కసిగా చెప్పాడు. నేను అతడి మాటలు వినటం లేదు, ఆలోచనలో పడ్డాను. ఆమె కంఠంలోని సీరియస్నెస్ తొలిసారి నన్ను భయపెట్టింది. నాకు తెలుస్తోంది అది ఆమె జోక్గా చెప్పిన మాట కాదు, మనసా వాచా చెప్పింది. నువ్వు దక్కకపోతే నేను చావుకైనా సిద్ధం అని ఆ మాటలకి అర్థం. ఏంటి గురు ఆలోచనలో పడ్డావు అన్న మన్మథరావు మాటలతో బయటకు వచ్చాను. మళ్ళీ మన్మథరావే, ఇప్పుడు ఏం చేద్దాం గురు, నీ తత్వానికి అలాంటివి నీకు సరిపడవని తెలుసు, పైగా ఆ పిల్లని చూస్తే సీరియస్గా చెప్పినట్టు ఉంది అన్నాడు. ఆ విషయమే ఆలోచిస్తున్నాను. అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసా అంటే ఒక్కసారి చూశాను, అది కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఐ లవ్ యూ అని వాగేసి వెళ్ళిపోయింది. ఏదో ప్రాక్టికల్ జోక్ అనుకున్నాను. ఈరోజు మళ్ళీ ఇలా అని ఆగాను. ఈలోపు మన్మథరావు ఏదో ఆలోచించి, ఒక పని చేయి గురు, ముందు ఆమె ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి అడ్రస్ వగైరాలు అడుగు, జోక్ అయితే వదిలేద్దాం, సీరియస్ అయితే తన తల్లిదండ్రుల్ని కలుద్దాం అన్నాడు. మన్మథరావు చెప్పింది సబబే అనిపించింది. వెంటనే తను ఇచ్చిన నెంబర్కి కాల్ చేశాను. అవతల లిఫ్ట్ చేశాక హలో అన్నాను. మీరా? మీరా అంటే నేనెవరో మీకు ముందే తెలుసా? ఆశ్చర్యంతో అడిగాను. తన నుండి నేను ఊహించని విషయం అది. తెలుసు. ఎలా? ఒక ఆడపిల్ల ఫోన్ నెంబర్ ఇస్తే ఏ మగాడు ఇంట్లో పెట్టుకొని పూజించడు. అందరూ నీ ఊహకే అందరూ, నాది ఆ టైప్ కాదు. తెలుసు, అందుకే నిన్ను లవ్ చేసింది. ఆ తర్వాత ఏ కౌంటర్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. చిరాగ్గా అనిపించింది. అసలు ఎవరు నువ్వు అన్నాను. అమ్మాయిని. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఏం తమాషాగా ఉందా? కాదంటే చెప్పు, బ్రతకను ఖచ్చితంగా. కట్రాట్ అంటారే అలా అయిపోయాను. అనుకోని సమస్య ఇది, చికాకు తెప్పిస్తుంది. మన ప్రమేయం లేకుండానే ఇలాంటివి జరగడం. ఇష్టం ఉంటే అది వేరే సంగతి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మంచి నిద్రలో ఉన్నప్పుడు దోమ ఒకటి చెవి దగ్గరికి వచ్చి పదే పదే రుద పెడుతుంటే ఎలా ఉంటుందో అలాంటిదే ఇదిను. ఏం బెదిరిస్తున్నావా? కోపంగా అడిగాను. రెండూ కాదు, ప్రేమిస్తున్నాను. గట్టిగా బల్ల మీద గుద్దాలన్న నా ఆవేశాన్ని ఆపుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చుట్టూ జనం ఉన్నారు కాబట్టి తమాయించుకుని కూల్గా, నీకు నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా? ఎదుటి వాళ్ళ అభిప్రాయం అక్కర్లేదా అన్నాను. మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే నేను లవ్లో పడ్డాను. తెలియకుండానే నా బ్రుకుటి మధ్య ముడిపడింది. నేనా? ఎప్పుడు అన్నాను. హోటల్ డిఆర్లో నన్ను చూసి నవ్వారు. ఎప్పుడు? 23rd సండే 4:28కి సాయంత్రం. సాగుతున్న ఒక చీమల బారు. ఈ మధ్యన ఒక గీత గీస్తే కాసేపు చీమలన్నీ అటూ ఇటూ దడిలాగా ఆగిపోతాయి. అలాగే నా ఆలోచనలన్నీ ఒక పాయింట్ దగ్గర ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించినా తను నాకు గుర్తుకు రాలేదు.
వారంలో 2 సార్లు 2-3 సార్లైనా నేను డిఆర్ని విజిట్ చేస్తాను. అక్కడ ఎందరో గొప్పింటి అమ్మాయిలు తారసపడటం అనేది సహజం. వాళ్ళని క్యాజువల్గా చూడటం తప్ప పర్టికులర్గా చూసి నవ్వింది ఏ రోజు లేదు. అయినా ఒకవేళ నవ్వితే మాత్రం అది ప్రేమ అయిపోతుందా? మూర్ఖత్వం కాకపోతేను అది అడిగాను. ఒకవేళ నవ్వానేమో, నాకైతే గుర్తులేదు. అసలు నీ మీద ఎలాంటి అభిప్రాయమూ లేదు. అందుకని పిచ్చి పిచ్చి వేషాలు వేయక బుద్ధిగా చదువుకో అన్నాను. అవతల నిశ్శబ్దం. సమాధానం లేకపోయేసరికి నేనే అడిగాను, ఏం అర్థమైందా అని. అవతల నుండి వెక్కుతున్న శబ్దం వచ్చింది. నాకెందుకో జాలి కలగలేదు, చిరాకు వేసింది. పైగా నేనేదో తనకి ద్రోహం చేసినట్టు. నా ముందు ఏడవటం ఏమంటారు దాన్ని? అబ్సర్డిటీనా? ఏమో తెలియదు, నాకు అలాగే అనిపించింది. అయినా తమాయించుకొని ఏం చేస్తున్నావు అన్నాను. తన నుండి నేను ఊహించని పొంతన లేని సమాధానం వచ్చింది. నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలనిపిస్తోంది అని చెప్పి టప్మని ఫోన్ కట్ చేసింది. మనసంతా స్తబ్దుగా అయిపోయింది. చికాకు స్థానంలో తెలియని బాధ ఆవరించింది. అమ్మ గుర్తుకు వచ్చింది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మనసుకి బాధ కలిగితే నాకు మా అమ్మే జ్ఞప్తికి వస్తుంది. చస్తే చావు, నువ్వు చస్తే నాకేమిటి అనటం పెద్ద కష్టం కాదు, కానీ అనలేను. అనలేకపోవడం నా బలహీనత. మావయ్య మీద కోప్పడటం చేతకాదు, పని మనిషి కొడుకుని దూరం పెట్టడం చేతకాదు. అదే అమ్మ నుంచి నేను నేర్చుకుంది. నా ఫీలింగ్స్ గమనించాడులాగుంది మన్మథరావు. ఏంటి గురు, ఏం జరిగింది అన్నాడు. నేను జరిగింది చెప్పి తనని లవ్ చేయకపోతే చనిపోతుందట అన్నాను. చెప్పి ఫోన్ కట్ చేసింది. మన్మథరావు కూడా నొచ్చుకున్నాడు. పక్కనున్న బోండాం పిల్ల అయితే పోతే పోయిందిలే అనుకోవచ్చు, కానీ ఈ పిల్ల అందంగా ఉంది గురు. కొంపతీసి అన్నంత పని చేస్తుందేమో సందేహంగా ఆగాడు. ఇక్కడ అనాకారి అయితే చనిపోవాలి, అందగత్తె అయితే జీవించాలి అన్నది చర్చ కాదు. కానీ ఈ మధ్యనే జరిగిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఒక డాక్టర్గా పనిచేసే అందమైన అమ్మాయిని 2-3 లారీ వాళ్ళు రేప్ చేసి చంపితే అది ఎంత ఇష్యూ అయిందంటే ఉమ్మడి రాష్ట్రాలు 2 ఉడికిపోయాయి. ప్రింట్ మీడియా, సోషల్ మీడియా గవర్నమెంట్ని ఏకిపారేశాయి. అదే టైంలో అందంగా లేని ఒక గిరిజన యువతిని 4 ముస్లిం కుర్రాళ్ళు భయంకరంగా రేప్ చేసి హింసించి చంపితే అది ఇష్యూనే కాలేదు. ప్రింట్ మీడియా, సోషల్ మీడియానే కాదు, జనం కూడా పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ఒక కొవ్వెత్తి కూడా వెలిగించలేదు. ఎక్కడుంది తేడా? డబ్బులోనా లేక మనుషుల్లోనా? మన్మథరావు కూడా బయటపడింది అక్కడేగా. ఏంటి గురు, మళ్ళీ ఆలోచన అన్న మన్మథరావు మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. వెంటనే అలర్ట్ అయ్యి సెల్ తీసి రీకాల్ చేశాను. రింగ్ అవుతోంది కానీ ఎత్తలేదు. సమయం గడిచే కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోతుంది. మన్మథరావు ఊహించినట్టుగా తను ఏదైనా అఘాయిత్యానికి పూనుకున్నదా? నెమ్మదిగా చెప్పకుండా నేనే తొందరపడ్డానా? ఒక ప్రాణం పోకడకి కారణమయ్యానా? నేను టెన్షన్లో ఉండగానే ఫోన్ ఎత్తిన ధ్వని. చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాను. నా వలన ఒక ప్రాణం పోలేదు, అది రిలీఫ్. నా గుండె వేగం మామూలు స్పీడ్కే వచ్చింది. నెమ్మదిగా హలో అన్నాను. హా నేనే. గొంతు ఇంకా తడిగానే ఉంది. ఉన్నట్టుండి దేనికి ఫోన్ కట్ చేశావు? ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? నెమ్మదిగా మాటల్లోకి దింపాను. ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం చేస్తున్నది కాదు, ఏం చదువుతున్నావు అని. బీటెక్. అమ్మా నాన్న? నాకెవ్వరూ లేరు. గాలికి పుట్టావా? నాలుక చివరిదాకా వచ్చిన మాటను కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ ఉంటున్నావు అన్నాను. హాస్టల్లో. అబద్ధం, నిజం చెప్పు, నేను వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను. అదే నిజం. తను అబద్ధం ఆడుతోందని ఆమె తడబాటే చెబుతోంది. అయినా బయటపడకుండా, నువ్వు ప్రేమిస్తే ఎదుటివారు కూడా చచ్చినట్టు నిన్ను ప్రేమించాల్సిందేనా? వారికి వేరే అభిప్రాయాలు ఉండవా? కనీసం వినరా తమరు అన్నాను. ఆ మాటతో తను కాస్త నొచ్చుకున్నట్టుంది. ఏడుపు గొంతుతో చెప్పండి అంది. నేను ఆల్రెడీ ఒక ఆమెతో లవ్లో ఉన్నాను. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అలాంటిది మధ్యలో నువ్వు వచ్చి నాతో లవ్ అంటే ఎలా? తను ఏమైపోవాలి ఆలోచించు అని ఆగాను. తను ఆలోచనలో పడ్డట్టు ఉంది. ఒక 2 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ నేనే అడిగాను, సమాధానం చెప్పవేంటి అని. ఇద్దరినీ చేసుకోండి.
నేను సరిగా వినలేదనుకొని ఏంటి అన్నాను. నాకు అభ్యంతరం లేదు, ఇరువురిని చేసుకోండి. పిచ్చా నీకు? అవును, నాకు నీ పిచ్చి పట్టుకుంది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. మనసంతా చికాగ్గా అయిపోయింది. ఎవరో సమస్యని సృష్టిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కావటమే వింత. ప్రభుత్వం కానీ పేదవాళ్ళకి ఉచితంగా డబ్బులు ఇచ్చి ఆ భారాన్ని మిడిల్ క్లాస్ వారి మీద వేసినట్టు. ఒక పక్క కోపం, మరో పక్క నేను కాదంటే తను ఏమైపోతుందో అన్న భయం, ఎటూ తేల్చుకోలేని డోలాయమానం. ముందు చెప్పినట్టు నా జాలిగుణమే నాకు గుదిబండగా మారుతుందా అంటే అవుననే అనుకోవాలి. ఆ చిరాకుతోనే ఇంతకీ నువ్వెక్కడున్నావు అన్నాను. ఎందుకు? నీతో మాట్లాడాలి. ఎక్కడికి రమ్మంటారు? నేను తనకి అడ్రస్ చెప్పి ఉంటాను అనేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పైకి లేచాను. మనసంతా ఏదో ఎగోని మొహమాటం మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుందో నాకు తొలిసారిగా తెలిసింది. నిజంగా మొహమాటమేనా ఇది? కాదనుకుంటా. ఒక మనిషి పట్ల మరో మనిషికి ఉండే కనీస బాధ్యత. అమ్మ నేర్పింది అదే నాకు. ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేకపోవడం, అదే బాధ్యత. మన్మథరావు నాతో పాటు పైకి లేచి, ఏంటి గురు, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అడిగాడు. వింటున్నావుగా, పెళ్లి చేసుకోవాలట, లేదంటే చనిపోతుందట. ఏం నిర్ణయం తీసుకున్నావు? అదే ఆలోచిస్తున్నాను. స్లోగా తనని మాటల్లోకి దింపి బ్రెయిన్ వాష్ చేసి మార్చాలి. తన తప్పుని తనే తెలుసుకునేలా చేయాలి అని కారెక్కాను. మన్మథరావు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. గురు, నేనొక మాట చెబితే ఏమీ అనుకోవుగా అన్నాడు. చెప్పు. పిల్ల కుందనపు బొమ్మలా ఉంది. నువ్వే పెళ్ళెందుకు చేసుకోకూడదు? వీలు కాదు. ఏం, నీకు నచ్చలేదా? నేను ఒక నిమిషం ఆగి, నచ్చేది కాదు, నేను మరో స్త్రీని ప్రేమించాను. ఇంకో 10 రోజుల్లో పెళ్లి కూడా ఫిక్స్ అయింది. మన్మథరావు మాట్లాడలేదు, ముభావంగా ఉండిపోయాడు. నేను నవ్వి, లేదులే మన్మథరావు, నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ విషయం నీకే కాదు, ఇంకా ఎవరికీ చెప్పలేదు. రిసెప్షన్ పార్టీ మాత్రం గ్రాండ్గా ఇద్దాం అనుకుంటున్నాను. హోటల్ డిఆర్లో బఫే సిస్టమ్, తాగినంత తిన్నంత. పార్టీ పేరు వినగానే మన్మథరావు వెంటనే కూలయ్యాడు. నేను మన్మథరావుని ఇంటి వద్ద దింపేసి నేరుగా గిరిజ ఆఫీస్కి వెళ్ళాను. లక్కీగా తను క్యాంటీన్లో ఫ్రెండ్తో కలిసి దొరికింది. నన్ను చూడగానే మొహం నిండా వెలుగు నింపుకుంది. రారా, ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా? ఫోన్ చేసి ఉంటే నేనే సెలవు పెట్టేదానిగా అంది. తర్వాత తన ఫ్రెండ్కి పరిచయం చేసింది. కామాక్షి, ఈయనే నా కాబోయే శ్రీవారు అంది. పేరు చంద్రశేఖర్, ఏదో కంపెనీలో డిజైనింగ్ ఇంజనీర్. అలా చెబుతున్నప్పుడు తన కళ్ళల్లో వెలుగు కాదు, గర్వం తొణికిసలాడింది. కామాక్షి నవ్వుతూ నమస్కారం చేసింది. నేను ప్రతి నమస్కారం చేసి నవ్వాను. ఈలోపు కాఫీలు వచ్చాయి. ముగ్గురం తాగాక కామాక్షి పైకి లేచి వెళ్తూ, ఉంటానండి అంది, మాకు ప్రైవసీ కల్పిస్తూ. నాతో ఏదైనా పనా? కామాక్షి వెళ్ళాక అడిగింది గిరిజ. పని అని కాదు కానీ మనసేం బాగోక నీతో కాసేపు గడిపేసి వెళ్దాం అనిపించింది, వచ్చాను. గిరిజ, అయితే ఉండు, పర్మిషన్ పెట్టేసి నిమిషంలో వస్తాను అంటూ వెళ్ళి మరో 2 నిమిషాల్లో తిరిగి వచ్చింది. కారులో కూర్చున్నాక, ఏంటి చంద్రం, ప్రాబ్లం అడిగింది. ఇక్కడ కాదు, అలా పార్కులో కూర్చుందాం అన్నాను. ఇద్దరం వెళ్ళి పార్కులో కూర్చున్నాక మళ్ళీ అడిగింది గిరిజ, చెప్పు చంద్రం, ఏంటి సమస్య? నేను నాకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి గురించి మొత్తం చెప్పి, నేను కాదంటే నిజంగానే చనిపోయేలా ఉంది, ఏం చేద్దాం అన్నాను. తనని సలహా అడగటం అంటే భారం మొత్తం తన మీద వేసినట్టే. ముందు ముందు గిరిజ విషయంలో నేను సేఫ్ జోన్లో ఉండటం అన్నమాట. గిరిజ మొహంలో ఒక లిప్తపాటు సన్నటి అసూయ కదలాడింది. బహుశా ఆడవాళ్లలో అది సహజంగా ఉండి ఉంటుందేమో. మళ్ళీ వెంటనే సర్దుకుని, ఆ పిల్ల తల్లిదండ్రుల్ని కలవకపోయావా అంది. ఎవరూ లేరని అబద్ధం చెప్తోంది. అబద్ధమని నీకెలా తెలుసు? నిజం కావచ్చుగా. తన మాటలు నమ్మశక్యంగా లేవు. గిరిజ కాసేపు ఆగి, ఎప్పటినుంచటా లవ్వు అంది. ఎక్కడో తనని చూసి నవ్వానట. గిరిజ మళ్ళీ మౌనం దాల్చి తిరిగి, పోనీ ఆ పిల్లతో నేను మాట్లాడాలా అంది. ఏమని? మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెబుతాను. అది అయ్యింది, నాకు 2వ పెళ్ళాంగా ఉంటుందట. గిరిజ నవ్వి, పోనీ చేసుకో, నాకు సౌతిగా తోడు ఉంటుంది అంది.
జోక్ని ఎంజాయ్ చేసే పరిస్థితి కాదు నాది. నేను నవ్వి ఊరుకున్నాను. మళ్ళీ గిరిజే చెప్పింది, ఇలాంటి వాళ్ళ విషయంలో ఒకటి తల్లిదండ్రుల పెంపకం లోపం ఒకటైతే, 2 సినిమాల ప్రభావం కొంత ఉంటుంది. లవర్ అందరికీ ఉండి తనకి లేకపోవడం నామోషిగా భావించడం ఒక కారణం. 3వ కారణం తల్లిదండ్రుల నిర్లిప్తత. సంపాదన వేటలో పడి పిల్లలకి టైం కేటాయించలేనంతగా బిజీ అయిపోవడం. ప్రేమ ఇంట్లో దొరకనప్పుడు బయట వెతుక్కోవడం సహజం. ఆ ప్రాసెస్లో ఎవరు సానుభూతి చూపినా చాలా ఈజీగా లొంగిపోతారు. ఇక్కడ ఆ పిల్ల అదృష్టం ఏమిటంటే నీతో లవ్లో పడటం. అదే వేరొకరయ్యుంటే ఈ పాటికి తల్లిగా మారేది అని ఆగింది. నేను నిజమే అన్నట్టు తలూపాను. గిరిజ మళ్ళీ ఆగింది. ఇంతకీ ఆ పిల్ల వయసు ఎంత ఉంటుంది? 20 లోపు, 16 పైన. అందంగా ఉంటుందా? చాలా చాలా అందంగా ఉంటుంది. నేను గమనించలేదు కానీ గిరిజ కళ్ళల్లో మరోసారి ఈర్ష్య కదలాడింది. అయినా నీ అంత కాదులే అన్నాను మళ్ళీ నేనే. ఎందుకలా అడిగావు అన్నాను. కానీ తను వినిపించుకోకుండా తన ధోరణిలో, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంది. అది అర్థం కాక నిన్ను కలిసింది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నీ శాయశక్తులా చెప్పి చూశావు, వినలేదు. ఇక చేసేదేముంది? ఆ పిల్ల కర్మకి వదిలేయడమే. డిప్రెస్ అయి చనిపోతే? గిరిజ వెంటనే అంది. దానికి ఎలా మనం బాధ్యులం? ఎందుకో గాని తను చెప్పిన సలహా నాకు నచ్చలేదు. అదేమిటి గిరిజ అలా అంటావు? ఒక నిండు ప్రాణం మన కారణంగా పోతుంటే చూస్తూ ఎలా ఉండటం అన్నాను. అయితే ఏం చేయాలని నీ ఉద్దేశం? రాను రాను మ్యాటర్ సీరియస్ అవ్వటం కాదు కానీ గిరిజలో అసహనం అంతర్లీనంగా పెరిగిపోవటం నేను గమనించాను. ముఖ్యంగా ఆ పిల్ల టాపిక్ మా ఇద్దరి మధ్య నలగటం నాకు ఇష్టం లేకపోయింది. ఆ మాటే తనతో అన్నాను. వదిలే గిరిజ, ఎవరికోసమో మనం తలలు బద్దలు కొట్టుకోవడం ఏమిటి? ఆ తంటాలేవో నేను పడతానులే. లెగు వెళ్దాం అన్నాను. కారులో కూర్చున్నాక ఇంట్లో దింపనా అన్నాను. గిరిజ పొడిగా చెప్పింది, వద్దు, ఆఫీస్లో దింపు. వెళ్ళినంతసేపు మేమిరువురం మౌనంగానే గడిపాం. ఎందుకో తెలియదు, ఇద్దరిలో ఒక్కరం కూడా నోరు విప్పలేదు. అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.